అండి ఏం చేస్తున్నావు అండి? అటుకులు. ఓహో, ఏంటి స్పెషల్? స్పెషల్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సాయంత్రం 4-5 గంటలకు చుడవ చేసుకుందాం అనుకుంటున్నా అండి. అటుకులతోటి అటుకులు ఉన్నాయి ఇంట్లో. ఆఫ్టర్ లాంగ్ టైం. లాంగ్ టైం ఏం కాదు, పెడతానే ఉన్నాం కదా. లాంగ్ టైం ఏం కాదు, రోజు రోజుకి లాంగ్ టైం ఉంటుంది ఏంటంటే. ఆ మధ్యలో పెట్టలేదు. ఫస్ట్ ఇది ఇది ఎగిరిపోయింది, ఛానల్ ఎగిరిపోయింది. ఛానల్ ఎగిరిపోయినందుకు మళ్ళీ స్టార్ట్ చేసిన. ఏం పేరుకి? తెలంగాణ కిచెన్ అండి. తెలంగాణ కిచెన్. సో అందుకే ఇక సాయంత్రం పూట మా ఆయనకి ఏదైనా ఒకటి కావాలి తిని టీ టైంలో అనేసి కొన్ని అటుకులు ఉన్నాయి. అటుకులతోటి చేసుకుందామని చుడవ చేసుకుందాం. అటుకుల చుడవ. సరేనా? అటుకుల చుడవ. చుడవ. ఓకే, స్టార్ట్. అందుకే చేసుకుందాం. ఫస్ట్ అటుకులు వేయించుకుందామండి. కొంచెం నెయ్యి కొంచెం నూనెతోటి వేయించుకుందాము. నెయ్యిలో వేయించుకుంటే టేస్ట్ వస్తుంది అన్నమాట. ఓహో, గీలు వేయించాలా కొంచెం? కొంచెం టేస్ట్ వస్తుంది. కొంచెం నూనె కొంచెం నెయ్యి కొంచెం వేయించుకుందాం. ఎందుకంటే ఇవి వేయించుకొని పక్కకు తీసుకుందాం. ఫస్ట్ ఇవి వేయించుకొని సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఎక్కువ ఉండొద్దు మంట. మంట ఎక్కువ ఉండొద్దు, మాడుతుంది. సిమ్. దొడ్డటుకులా? దొడ్డటుకులే మంచిగా ఉంటాయి. వైట్ కలర్, వైట్ కొంచెం నెయ్యి వేసి కొంచెం నూనె వేయించుకుంటే భలే టేస్ట్ ఉంటాయి అన్నమాట, మంచిగా. ఓకే, ఏమేమి కలపాలి ఇంట్లో? ఇంకా ఇది వేయించి పక్కన తీసుకొని పోపు పెట్టుకోవడమే, అంతేనా? ఈజీ. ఇక 4 గంటలకు టీ టైంలో కానీ దేంట్లో ఎప్పుడైనా కూడా తినొచ్చు. మనకి ఇష్టం, ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు తినొచ్చు. ఓకే, ఎవరైనా చుట్టాలు వచ్చినా చేసినా కూడా మంచిగా ఇవ్వచ్చు. ఇవి ఇచ్చి టీ ఇవ్వచ్చు ఇన్స్టెంట్గా. అప్పటికప్పుడు చేసి పెట్టుకుంటాం అనుకో. ఎవరైనా చుట్టాలు కానీ ఎవరైనా రిలేషన్స్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు రెడీ చేయాలంటే కుదరదు కదా. అందుకే చేసి పెట్టుకున్నాం అనుకో, ఎవరైనా వచ్చినప్పుడు టీ పెట్టేసి ఇది ఇచ్చేసి ఇది తినే వరకు టీ చేసి ఇవ్వచ్చు మనం. ఓకే, కలర్ మారుతుంది మారాలి. జర గోల్డ్ దూర కలర్ వచ్చేటట్టు మారింది కలర్. కొంచెం క్రిస్పీ అయ్యే వరకు వేయించుకోవాలి. వేగినాక క్వాంటిటీ తగ్గింది. తగ్గుతుంది. నైస్. కొంతమంది డీప్ ఫ్రై చేస్తారు కానీ డీప్ ఫ్రై చేయవద్దు, నూనె బాగా పీలుస్తుంది. అది నూనె ఆయిల్ మంచిది కాదు కదా. కొంచెం లైట్గా చేసుకోవాలి, లైట్గా వేసుకోవాలి. ఇంట్లో కూడా బాగా వస్తుంది, ఇట్లా కూడా వేస్తుంటేనే మంచి స్మెల్ వస్తుంది కదా. అటుకులు ఆరోగ్యానికి కూడా మంచిది కదా అండి, మంచిది కదా, హెల్తీ కదా అటుకులు. మంచి కలర్. ఇదండి ఇట్లా మంచి క్రిస్పీ అయినాయి. ఇట్లా అంటే ఇరిపోవాలి, క్రిస్పీ అయినాయి. తీసేసుకున్నాము. తీసేసుకొని పోపు పెట్టుకున్నాం. పోపు పెట్టుకొని అంత నూనె పోసుకుందాము. ఎక్కువ వద్దు, కొంచెం ఆయిల్ ఫ్రై. పోపు పెట్టుకుందాం. ఓకే, పెట్టుకొని ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర వేద్దాం. ఆవాలు అయినాక కొన్ని పల్లీలు వేద్దాం. మనకి ఎన్ని కావాలంటే మనకి ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 2 పిడికిళ్ళు వేసుకున్నాను. ఇది తింటుంటే నోటిని తగులుతుంటే చాలా బాగుంటుందండి. ఓకే, ఇది వేయించినాక వేగినాక కొంచెం మినపప్పు వేద్దాం. మినపప్పు కూడా వేసుకోవాలి మంచిగా. ఒక పిడికడ వేసుకుందాం. ఇవి కూడా క్రిస్పీ అవుతాయి మంచిగా. మంచిగా వేగినాక ఈ గోల్డ్ కలర్ రావాలి. మినపప్పు గోల్డ్ కలర్ వస్తే ఈ పల్లీలు కూడా మంచిగా వేగుతాయి. ఈ 2 కలిపి ఫస్ట్ వేసుకోవాలి. చిట్టపట్టలు ఆడుతుంది.
పల్లీలు మినపప్పు మంచిగా దూరగా వేగితేనే గోల్డ్ కలర్ రావాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. ఎక్కువ మాడనీయద్దు. అయిపోయింది, గోల్డ్ కలర్ వచ్చింది. ఇగో దీంట్లో పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం కాజు, మంచి కాజు కూడా ఎక్కువనే వేసుకోవాలి. ఒక పిరికడ వేసుకునేది కూడా కాజు, కరివేపాకు. కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుని స్టిల్ చేసుకున్నాం. స్టిల్ చేసుకోవాలి. ఓకే. కొంచెం పసుపు, మంచి కలర్ వస్తుంది. కలర్ వేసుకొని వేయించినాం కదా, అటుకులు వేయించుకున్నాం కదా, ఇవి వేసేసుకోవడమే అంతే. రెడీగా ఉన్నాయి అటుకులు. కాదు కూడా మంచిగా వేస్తుంది, దూరంగా వేస్తుంది. మంచి కలర్ వస్తుంది. దీంట్లో వేసుకున్నాక లాస్ట్ కొంచెం కారం వేసుకున్నాం. కారము, చాట్ మసాలా లాస్ట్ లేకుంటే మాడుతుంది కదా. ఇది దీంట్లో వేస్తే మాడుతుంది. మీదికెళ్ళి వేసి మంచిగా ఇవ్వండి వేయండి. ఇప్పుడు అటుకులు ఇట్లా వేయాలి. నూనె కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే ఆయిల్ అంటే తినబుద్ధి కాదు. చాలా మంది ఆయిల్ ఎక్కువ తినరు. ఉప్పు వేయాలా కొంచెం? ఉప్పు వేయాలి లాస్ట్కి. ఇవనేది ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు వేసాను అటుకులోకి. కొంచెం కారం వేద్దాం, కొంచెం చాట్ మసాలా, ఉప్పు వేద్దాం కొంచెం, ఉప్పు తగ్గట్టు. మనకి ఎంత, ఇది 2 స్పూన్లు వేస్తున్నాను నేనైతే, చిన్న. మళ్ళీ తక్కువ రాకపోవచ్చు. ఎక్కువైతే ప్రాబ్లం. ఎక్కువైతే ప్రాబ్లం. ఇదండి చాట్ మసాలా, కొంచెం చాట్ మసాలా. చాట్ మసాలా కూడా ఉప్పు ఉంటుంది, చూసేసుకోండి. 1 స్పూను కారం, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా. ఓకే. పిల్లలు ఉంటే కొంచెమే వేయాలి, కారం తినరు కదా పిల్లలు. లైట్గానే ఉండాలి కారం. మంచి కలర్ వస్తుంది. కలర్ వస్తుంది. ఇట్లా కొంచెం షుగర్ వేసుకోవాలి లాస్ట్ దించే ముందు. షుగర్ వేసుకొని చల్లగా అయినా కొంచెం షుగర్ వేసుకొని తింటుంటే తీయగా పుల్లగా చాట్ మసాలా ఉందిగా, పుల్లగా మంచిగా తీయగా స్పైసీ చాలా బాగుంటుందండి టేస్ట్. కట్మిట్ ఇదండి అయిపోయింది. చూడండి, బాగా కలపాలి. ఇది మంచి కలిసేటట్టు. కొత్తిమీర అవసరమా? కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర ఇష్టం ఉంటే వేసుకొని, లేకపోతే స్కిప్ చేసుకోండి. ఓకే. నైస్, సూపర్ అయింది. కొంచెం కొత్తిమీర వేసేద్దాం. లాస్ట్ ఫైనల్ అయిపోయింది. తడి లేకుండా వేయండి కొత్తిమీర. కొత్తిమీర చాపింగ్ మంచిగా తినేటప్పుడు కొత్తిమీర, ఉల్లిగడ్డ, కొంచెం నిమ్మకాయ పిండుకొని తినవచ్చు. మనం ఎప్పుడైనా తినాలంటే యాడ్ చేసుకోవాలి మనం తినేటప్పుడు. సూపర్, నైస్. కొంచెం మనం చేసి స్టాక్ పెట్టుకుంటాం కదా, కొంచెం మనకి ఎంత కావాలో అంత తీసుకొని దాంట్లో ఉల్లిగడ్డ, కొంచెం నిమ్మకాయ పిండుకొని. నిమ్మకాయ అవసరం లేదు, చాట్ మసాలా వేసిన కదా. అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. కంప్లీట్ షుగర్.
కొద్దిగా షుగర్ వేస్తే అయిపోయినాయి. ఒక స్పూన్ ఒక స్పూనా? రైట్. టీ టైంలో రెడీ అయిపోయిందండి అటుకుల మిక్చర్ రెడీ. అటుకుల మిక్చర్. ఓకే. కట్టా మిట్ట కట్మిట్ అటుకుల మిక్చర్ రెడీ. మనం ఇంత చేసుకొని తింటే మంచిది, మనకి ఆరోగ్యానికి మంచిది. బయటకు వస్తుంది తినొద్దు. ఇదండి అయిపోయింది. మా వారికి వేసి రెడీ. రెడీ అండి. బంద్ చేసి స్టవ్ బంద్ చేసి. రైట్. వెరీ నైస్. ఇదండి స్నాక్స్. ఇది తినే వరకు టీ పెట్టిస్తాను నీకు. ఓకే. తిని చూసి చెప్తా. వెరీ ఓకే. వెరీ నైస్. బాబా స్పూన్ కూడా సేమ్ ఉందా? స్పూన్ ఉంది. స్పూన్ సేమ్ స్పూన్ ఇదా ఇక్కడ చూపి ఉందా? సేమ్. స్పూన్. ఓ సేమ్ మ్యాచింగ్. అటుకుల మిక్చర్ రెడీ అండి. ఈ చలికాలం అయితే మనము ఎంతసేపు అయినా పొయ్యి దగ్గర ఉండి చేసుకోవచ్చు, కానీ ఎండాకాలం అయితే చెమటలుగా ఆరిపోతున్నాయి. ఉబ్బరం చాలా ఎండలు కదా. టేస్ట్ చెప్పు. టేస్ట్ చూసి చెప్తా. కాజు పల్లీలు చూద్దాం. వేడిగా ఉందా? అమేజింగ్. వెరీ నైస్. ఎట్లుంది? సూపర్. అదిరిపోయింది. కట్మిట్. దీనికి చాయ్ ఉండాలి నా మ్యాచింగ్. దీనికి చాయ్ తాగితే అయిపోయింది, టీ తాగితే సూపర్. మీరు కూడా చేసుకోండి. మీరు కూడా చేసుకొని తినండి. చుట్టాలకు పెట్టు. మీరు కూడా వచ్చినందుకు టీ టైంలో ఎవరైనా వస్తే చుట్టాలు ఇంటికి వస్తే చేసి పెట్టి చాయ్ వేయండి. అంతా కామెంట్ పెట్టండి ఎట్లుంది అని. చేసుకొని తిని కామెంట్ పెట్టండి. బాయ్.